వ్యసనం మనం చూసుకుంటే నార్మల్గా ఇప్పుడు మన యుక్త వయసు అంటే మన ఒక 12 to 20 దెన్ 20 to 30 ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ 12 to 20 అనే ఏజ్ గ్రూప్లో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఉత్సాహం ఎక్కువ ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేయాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి, కొత్త ప్రపంచం అంటే బయట జరిగే విషయాలు అన్నీ తెలుసుకోవాలి. అది మంచి చెడు అనేది ఆలోచించే ఏజ్ ఉండదు. సో ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి అరే ఇది తీసుకుంటే కొంచెం ఉత్సాహం ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, మనకున్న టెన్షన్ తగ్గిపోతుంది అని ఎవరైనా చెప్పారనుకోండి, అది మంచి చెడు అని ఆలోచించే శక్తి కొంచెం మిగతా ఏజ్ వాళ్ళతో పోసుకొని కొంచెం తక్కువ ఉంటుంది. సో ఆయన ఉత్సాహం ఎక్కువ ఉంటుంది, ఏదైనా కొత్తది ట్రై చేయాలి. సో అలాంటి వాళ్ళకి ఇలా ఎవరైనా ఫ్రెండ్ చెప్పినప్పుడు వాళ్ళు ఈజీగా దానికోసం అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇదొక ఫ్యాక్టర్. సెకండ్, మనం తీసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళకున్న స్ట్రెస్ లెవెల్స్, వాళ్ళకున్న కండిషన్స్, పియర్ ప్రెషర్ అని ఇందాక నేను చెప్పాను కదా. సో పేరెంటింగ్ ఎలా ఉంది, స్ట్రిక్ట్గా ఉన్నారా లేదంటే మరీ రిలాక్స్డ్గా వదిలేస్తున్నారా, అండ్ వాళ్ళ స్టడీ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఫ్రెండ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, సో వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఉండే ఏరియాలో అవైలబుల్ ఈజీగా ఉంది. సో అలాంటి వాళ్ళకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఆ రూట్లో వెళ్తూ ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. సో ఆ అట్మాస్ఫియర్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్.